అల్ప ఉద్యోగిత, అండర్ ఎంప్లాయ్మెంట్, నాట్ అన్ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్. అల్ప ఉద్యోగిత అంటే తక్కువ వేతనం గల ఉద్యోగితనే అల్ప ఉద్యోగిత అంటాం. మరి అల్ప ఉద్యోగిత, తక్కువ వేతనం గల ఉద్యోగితనే అల్ప ఉద్యోగిత అంటాం. అంటే ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి సామర్థ్యానికి తగిన పని దొరకనటువంటి స్థితిని అల్ప ఉద్యోగిత అంటాం. ఒక వ్యక్తి స్థాయికి తగిన పని దొరకనటువంటి స్థితిని అల్ప ఉద్యోగిత అంటాం. ఎగ్జాంపుల్, పీజీ చేసిన వ్యక్తి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తి, లెక్చరర్ కావాలి. ఓ లెక్చరర్ అయితే 60,000, 70,000, 80,000 శాలరీ వస్తుంది. పీజీ చేసిన వ్యక్తికి ఆ స్థాయి పని దొరకక ఒక టీచర్గా పనిచేస్తుండు. టీచర్గా పనిచేస్తుండంటే ఆయనకు 70,000 రావాల్సిన దగ్గర 20,000 వస్తున్నాయి. అంటే ఆ తక్కువ, ఆయన సామర్థ్యం కాదు. ఆయన పీజీ చేసిన వ్యక్తి టీచర్గా పనిచేయటం, అంటే లెక్చరర్ అయ్యే వ్యక్తి టీచర్గా పనిచేస్తుందంటే దాన్ని ఏమంటాం? అల్ప ఉద్యోగిత అంటాం. అదే పిహెచ్డి చేసిండు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే 1,00,000, 1,50,000 శాలరీ వస్తుంది. ఆ స్థాయి పని దొరకక లెక్చరర్ స్థాయికి వచ్చి పనిచేస్తాడు. అందుకే ఒక వ్యక్తి సామర్థ్యానికి తగిన పని దొరకనటువంటి స్థితి అల్ప ఉద్యోగితనం. తక్కువ వేతనం గల ఉద్యోగితనే అల్ప ఉద్యోగితనం. ఇంకా మనం చూస్తే దాదాపు డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళు కూడా గుమస్తాలుగా, ఆఫీసులలో ఆ గుమస్తాలుగా పనిచేయటం కూడా అల్ప ఉద్యోగిత కిందికే వస్తుంది. మరి ఇక్కడ పని చేస్తుండు కానీ శాలరీ తక్కువ కాబట్టి దాన్ని అల్ప ఉద్యోగిత అంటారు.